బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో షమీను ఆడించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందంట. ఇప్పటికే బీసీసీఐ షమీ ఆస్ట్రేలియన్ వీసాను రెడీ చేస్తుందంట. సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ ఎంత ఫేలవంగా ఉందో ఎక్సెప్ట్ బుమ్రా అండ్ చివర్లో సిరాజ్ బుమ్రాకి సహాయం చేశాడు అనుకోండి. అండ్ ఫైనలీ ఇండియా మిస్డ్ షమీ ఫర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అన్న నినాదమే నిజమైంది. అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సెలెక్ట్ చేసే నెల ముందే నేను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రెడీ అవుతున్నాను, నేను సిద్ధమని షమీ ఎంతగానో మొత్తుకున్నాడు. నన్ను వదిలి వెళ్తున్నారు, మీరు ఖచ్చితంగా బలి పశువులు అవుతారని షమీ ఓపెన్ స్టేట్మెంటే మళ్ళీ ఇచ్చాడు. అయినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బెంచ్ మీద కూడా షమీని అయితే సెలెక్ట్ చేయలేదు. ఎంతో మంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఈవెన్ ఆస్ట్రేలియా ఫ్యాన్స్ అండ్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా షమీ ఉంటేనే టీమిండియాకు బలం అన్నారు. కానీ షమీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. అండ్ బుమ్రాకి తోడుగా షమీ ఉంటే ఎంతో మంచిగా ఉంది ఫేస్ బౌలింగ్ కి. సో బుమ్రాకి తోడుగా ఇంకొక క్వాలిటీ బౌలర్ లేకపోవడం కళ్ళకు కనిపించింది. ఒక బౌలర్ ఒక టెస్ట్ మ్యాచ్ ని గెలిపించలేడు, ఒక బ్యాట్స్మెన్ ఒక టెస్ట్ సిరీస్ ని కూడా గెలిపించలేదు. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తేనే ఒక మ్యాచ్ గెలుస్తాం, ఒక టెస్ట్ సిరీస్ కూడా గెలవగలే సత్తా ఉంటుంది. సో టీమిండియా బౌలింగ్ బలం చేకూర్చాలని షమీని లాస్ట్ 2 టెస్ట్ మ్యాచ్ల కోసం ఆస్ట్రేలియా పంపాలి అని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. ఎందుకంటే షమీ రంజీ మ్యాచ్ లోను అటు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలోను మంచిగా బౌలింగ్ చేసి ఎన్నో వికెట్లు, కన్సిస్టెన్సీ, ఫిట్నెస్ గెయిన్ చేసి మంచిగా రాణించి ఎన్సీసీ అకాడమీలో అయితే కోచింగ్ తీసుకుంటున్నాడు. దీంతో 90% షమీ ఫిట్ అని మనకు అప్డేట్స్ వచ్చాయి. అండ్ అఫీషియల్ గా నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి ఒక అఫీషియల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వస్తే షమీ ఫ్లైట్ ఎక్కడే ఆలస్యం. అండ్ షమీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరమై సంవత్సరం కావస్తుంది. 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత షమీ అసలు మ్యాచ్లు ఆడమే లేదు. అండ్ ఫెబ్ 2024లో నీ సర్జరీ కూడా అయింది. ఐపీఎల్ మిస్ అయ్యాడు, T20 వరల్డ్ కప్ కూడా మిస్ అయ్యాడు. అండ్ ఇప్పుడు ఫిట్నెస్ సాధించి మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో షమీ అయితే టీమిండియా స్క్వాడ్ లో చేరితే అది మంచి విషయమే. టీమిండియా బౌలింగ్ కు ఒక మంచి బలం చేకూరుతుంది. అండ్ ఆస్ట్రేలియాకి భయం కూడా పుడుతుంది. ఎందుకంటే షమీ తన లైన్, తన కన్సిస్టెన్సీ, తన అక్యురసీ బౌలింగ్ తో ప్రత్యర్థుల్ని బెంబేలెత్తే సత్తా షమీకి ఉంది. సో బుమ్రాకి తోడుగా షమీ తోడైనట్లు అయితే బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ బౌలింగ్ చేస్తూ ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ను చిత్రహింసలు పెట్టొచ్చు. సో ఆల్మోస్ట్ షమీ రీ ఎంట్రీ ఇవ్వడం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కన్ఫర్మ్ అయిపోయింది. బాక్సింగ్ డే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కు షమీ అందుబాటులో ఉంటాడని మనకైతే ఇన్సైడ్ టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి మీకేమనిపిస్తుంది? షమీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎంట్రీ ఇవ్వాలా? ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.